అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జనవరి 1 నుంచి బ్యాంకు రద్దు, తీవ్ర షాక్లో ఖాతాదారులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ 2025 జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా రూపాంతరం చెందుతుంది. ఈ నెల 28న మొదలైన విలీన ప్రక్రియ జనవరి 1 వరకు కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు డిసెంబర్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలను బ్యాంకు ఉన్నతాధికారులు నిలిపివేశారు. ఈ మేరకు ఖాతాదారులకు సమాచారాన్ని కూడా చేరవేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖలు తెలంగాణలో 493 ఉన్నాయి. మరోవైపు తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలు అయితే 435 ఉండగా 30,000 కోట్ల వ్యాపారం నడుస్తుంది. ఇప్పుడు ఈ రెండు బ్యాంకుల విలీనం తర్వాత 928%తో 70,000 కోట్ల వ్యాపారంతో వినియోగదారులకు టీజీబీ సేవలను అందించనుంది. విలీనం తర్వాత దేశంలో అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు అవతరించనున్నది. గ్రామీణ బ్యాంకులను పటిష్టపరిచే ఉద్దేశంతో కేంద్రం ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు నినాదం నేపథ్యంలోనే ఈ విలీనం జరుగుతుంది. విలీన ప్రక్రియ నేపథ్యంలో యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయని బ్యాంకుల ఉన్నతాధికారులు తెలియజెప్పారు. ఖాతా నెంబర్ మాత్రం మారదని, ఇంకా బ్యాంకుకు సంబంధించిన సందేహాలు ఉంటే బ్యాంకు బ్రాంచుల్లో సంప్రదించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఖాతాదారులు సహకరించాలని బ్యాంకు ఉన్నతాధికారులు కోరుకున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.